కర్ణాటక రాజకీయాల్లో భారీ కుదుపు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సిద్ధరామయ్య శకం ముగియనుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న హైడ్రామాకు ఎట్టకెలకు తెరపడింది. హైకమాండ్ ఆదేశాల మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య నేడు రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన రాజ్భవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ దావన్ చంద్ గెహ్లాట్ కు సమర్పించనున్నారు. 2023 ఎన్నికల సమయంలో చేసుకున్న 50-50 అధికార మార్పిడి ఒప్పందంలో భాగంగానే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్యను త్వరలోనే రాజ్యసభకు పంపి కేంద్ర రాజకీయాల్లోకి తీసుకోనున్నట్లు అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై డీకే శివకుమార్ ను తమ నూతన నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ శనివారమే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య రాజీనామా వార్తల్లో బెంగళూరులోని ఆయన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలు భారీగా ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న హైడ్రామాకు ఎట్టకెలకు తెరపడింది. హైకమాండ్ ఆదేశాల మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య నేడు రాజీనామా చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ అడిగినట్టు తెలుస్తుంది. అయితే గవర్నర్ అత్యవసరంగా ముంబై వెళ్ళారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి అందుబాటులో ఉంటారా, సిద్ధరామయ్యకి అపాయింట్మెంట్ ఇస్తారా, ఇవ్వరా అనేది మనకి తర్వాత తెలిసే అవకాశం. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కర్ణాటక సీఎం మార్పు దాదాపుగా ఖరారైనట్లు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే సిద్ధరామయ్య వర్గీయులు సిద్ధరామయ్య దాన్ని ఖండిస్తూ వచ్చారు. డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపడతారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో చూసాం మనం 3 రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని డీకే శివకుమార్ ని డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కర్ణాటక స్టేట్ చెందినటువంటి వ్యక్తిని. సో ముఖ్యమైన నేతలందరినీ ఏఐసీసీ పిలిపించుకొని మాట్లాడింది. ఆ యొక్క భేటీ దాదాపుగా 8 గంటలకి పైగా కొనసాగింది. అయితే బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మార్పు దాదాపుగా ఖాయమైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అయితే దీనిపైన అధికారికంగా ఏఐసీసీ మాట్లాడినప్పటికీ కూడా కొందరు నేతలు మాత్రం ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత సిద్ధరామయ్యకు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ ప్లేస్ లో సిద్ధరామయ్యకి రాజ్యసభ ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే రాజ్యసభ ఆఫర్ ను సిద్ధరామయ్య తిరస్కరించినట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే అని అందరూ భావించినట్టే వెంటనే సిద్ధరామయ్య నిన్న ఒక లిస్ట్ పెట్టారు ఏఐసీసీకి. సో పరమేశ్వరన్ ఆయన ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్నారు. చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో బెస్ట్ నేత. పరమేశ్వర్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఏఐసీసీ స్థాయిలో సిద్ధరామయ్య మెలిక పెట్టారు. దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏఐసీసీ ఉంది. అయితే నిన్న డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత సో క్లారిటీ తీసుకున్న తర్వాత ఆయన ఢిల్లీ నుంచి కర్ణాటక వద్దామనుకున్నారు. సో అందుతున్న సమాచారం రాత్రి డీకే శివకుమార్ కర్ణాటకకు వచ్చారు. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉందని అందరూ భావించారు. సో ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లోనే దాదాపు నిర్ణయం తీసుకోబోతున్నారు. రాజీనామా చేయడాన్ని అధికారికంగా ఈ రోజు మధ్యాహ్నం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడతారని కూడా అంటున్నారు. సో దీనిపై ఇప్పటికీ మధ్యాహ్నం 3 గంటలకి లోక్ భవన్ కి సిద్ధరామయ్య వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గవర్నర్ అపాయింట్మెంట్ అడిగినట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే సిద్ధరామయ్య రాజీనామా చేస్తే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ
శ్రీకారం చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి శనివారం రోజు ఏర్పాట్లు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ సిద్ధరామయ్య వర్గీయులు పెద్ద ఆందోళన చేస్తున్నారు. సిద్ధరామయ్య ఇంటికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు అభిమానులందరూ కూడా. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి రాజీనామా చేయొద్దని చెప్పేసి కూడా భీష్మించుకుంటున్నారు. సో అదే ఒత్తిడి తీసుకురాబోతున్నారు సిద్ధరామయ్యకి. మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్యకి. సో డీకే శివకుమార్ అంతే స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల సంఖ్య బలం చూస్తే సిద్ధరామయ్యకి ఎక్కువ. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టే ముఖ్యమంత్రిగా ఎవరున్నారనేది కూడా ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. కాబట్టి చూడాలి మరి ఈ రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మీటింగ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సిఎల్పి మీటింగ్ లో సిఎల్పి నాయకులుగా డీకే శివకుమార్ ని ఎన్నుకుంటారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.